హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉంది డిస్కవర్ 125T. బేసిక్గా ఈ మోడల్ బళ్ళకి సీడీ యూనిట్ ఈ బాక్స్ టైప్లో వస్తుంది. ఇలా ఇది పోయినప్పుడు దొరకడానికి కొంచెం కష్టం అవుతుంది, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మామూలు రెగ్యులర్గా 125కి వాడే మోడల్స్లో వాడేది ఈ సీడీ యూనిట్ తీసుకొని యాస్టీస్గా ఈ జాక్కి ఫిట్ చేయొచ్చు. ఎలా అంటే మీరంతా ఒక ఆర్డర్లో పెట్టచ్చు దీన్ని. ఈ రెండు హెచ్డి కాయిల్స్ వెళ్ళి వైర్లు, ఒకటి బ్లాక్ మీద రెడ్ ఉంటుంది, ఒకటి ఫుల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ కప్లర్కి రైట్ సైడ్లో చూసుకుంటే ఇది బ్లాక్ మీద రెడ్, ఇది బ్లాక్, ఇలా ఆర్డర్. ఇది బ్లాక్ మీద రెడ్, బ్లాక్, తర్వాత బ్లాక్ మీద ఎల్లో, ఇది బ్రౌన్ మీద బ్లూ, ఇది కూడా అంతే, బ్లాక్ మీద ఎల్లో, బ్రౌన్ కలర్. ఇది నెక్స్ట్ లైన్లో వైట్ మీద రెడ్ అండ్ పింక్ కలర్ వచ్చింది. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ వైట్ మీద రెడ్ అండ్ షేడ్ అవుట్ అయిపోయింది పింక్ కలర్. తర్వాత మీకు వచ్చేసరికి ఈ రెండు వైర్లు ఉంటాయి, బ్లాక్ మీద వైట్ ఒకటి అండ్ బ్రౌన్ కలర్ ఒకటి అండ్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు అంతే, బ్లాక్ మీద వైట్ అండ్ ఆరెంజ్ మీద బ్రౌన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కొంచెం వైర్లు జాయింట్లు చేసి కలిపేస్తే మీకు స్టార్ట్ అయిపోద్ది బండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సేమ్ పికప్ ఉంటుంది, సేమ్ రన్నింగ్ ఉంటుంది బండి. 125cc కాయిల్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉంది డిస్కవర్ 125T. బేసిక్గా ఈ మోడల్ బళ్ళకి సీడీ యూనిట్ ఈ బాక్స్ టైప్లో వస్తుంది. ఇలా ఇది పోయినప్పుడు దొరకడానికి కొంచెం కష్టం అవుతుంది, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మామూలు రెగ్యులర్గా 125కి వాడే మోడల్స్లో వాడేది ఈ సీడీ యూనిట్ తీసుకొని యాస్టీస్గా ఈ జాక్కి ఫిట్ చేయొచ్చు. ఎలా అంటే మీరంతా ఒక ఆర్డర్లో పెట్టచ్చు దీన్ని. ఈ రెండు హెచ్డి కాయిల్స్ వెళ్ళి వైర్లు, ఒకటి బ్లాక్ మీద రెడ్ ఉంటుంది, ఒకటి ఫుల్ బ్లాక్ ఉంటుంది.